సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఎట్టకేలకు ఒక తీపి కబురు రావడం జరిగింది. సో, మీరు చూడొచ్చు పైన ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్‌లో వచ్చినటువంటి ఆర్టికల్. సో, అందులో ఏమని ఉందంటే గనక రేపు అంటే గురువారం నాడు 30వ తారీఖు నాడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ గారు 10వ తరగతి పరీక్షలు సంబంధించి ఫలితాలు వెల్లడి చేస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, ఖచ్చితంగా ఇది అఫీషియలా? నాన్ అఫీషియలా? అని చెప్పేసి ఆలోచించడానికైతే ఏమి లేదు. ఎందుకంటే ఈనాడు అనేది గవర్నమెంట్ పేపర్ కాబట్టి ఖచ్చితంగా ఇది అఫీషియల్ న్యూసే. ఇన్ కేస్ ఇది కూడా ఫేక్ న్యూస్ అయింది అంటే గనక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థులతో ఖచ్చితంగా ఆటలాడుతున్నట్టే. ఎందుకంటే 25 ఫలితాలు, 27 ఫలితాలు, 28 ఫలితాలు ఇలా చెప్పేసి ప్రతిసారి కూడా విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తున్నారు. సో, నాకు తెలిసి ఇది అఫీషియలే అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా. దీనికి సంబంధించి పూర్తి విషయాలు కూడా సాయంత్రంలో బయటకొస్తాయి. ఒకవేళ ఇది అఫీషియల్ అయితే ఇంక రేపే మనకు ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఒకవేళ ఇది నాన్ అఫీషియల్ అయితే గనక ఖచ్చితంగా స్టూడెంట్స్ యొక్క జీవితాలతో చెలగాటం ఆడుతున్నట్టే. కాబట్టి స్టూడెంట్స్ ఎవరు కూడా ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండండి. సో, మీరు కంగారు పడిపోయినంత మాత్రాన మీ రిజల్ట్, మీ మార్కులేం పెరిగిపోవు, తగ్గిపోవు. సో, మీరు హ్యాపీగా ఉన్నంత మాత్రాన మీ మార్కులు పెరిగిపోవు, తగ్గిపోవు. కాబట్టి జస్ట్ మీరు ఎలా ఉన్నారో ఎప్పుడు అలాగే ఉండండి. కాకపోతే టెన్షన్ అనేది ఖచ్చితంగా ఉంటది. జస్ట్ ఫేస్ చేయండి అంతే. అంతకు మించి ఏం కాదు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ మీ రిజల్ట్స్ కోసం అందరికీ కూడా. మంచి రిజల్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను.